హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోతాం. స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా బిలేటెడ్ విష్ యూ ఏ వెరీ హ్యాపీ దివాళీ. సో లాస్ట్ 4-5 డేస్ నుంచి అరౌండ్ మన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో చేయలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాము. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. If you are a student preparing for competitive exams, this is a very important video because ఈ వీడియోలో మనం అక్టోబర్ 23 అంటే ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ నేర్చుకోబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఆల్రెడీ తెలుసు, మనం దివాళీ ఆఫర్లో భాగంగా మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఉన్న కోర్సెస్కు సంబంధించి 50% డిస్కౌంట్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఆఫర్ని చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ టు సీ దట్. బట్ ఎవరెవరైతే ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోలేదో, ఎవరైతే ఈ ఆఫర్ మిస్ అయ్యారో, సో తర్వాత మనం మళ్ళీ ఏదైనా ఆఫర్ అనౌన్స్ చేసేటప్పుడు మిస్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే ప్రతి కోర్స్కి మనం 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అమౌంట్ ఎంత పే చేసామని కాదమ్మా, ఎంత సిన్సియర్గా తీసుకున్న కోర్స్ని మనం యూజ్ చేసుకున్నాము. ఒకసారి మనం ఒక కోర్స్ పర్చేస్ చేసామంటే కనీసం రోజుకి ఒక 1 అవర్ అయినా కూడా మనం క్లాసెస్ వింటూ, వీడియోస్ చూస్తూ, రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్కు సంబంధించి మీరు ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నోటిఫికేషన్ పడిన తర్వాత నేను ప్రిపేర్ అవుతాను అంటే టైం అనేది అస్సలు సరిపోదు. ఓకేనా? యూ హ్యావ్ టు టేక్ ఇంగ్లీష్ మోర్ సీరియస్లీ దాన్ బిఫోర్. ఓకేనా? రైట్. ఇక మరొక విషయం ఏంటంటే నాన్న, ఎవరైతే ఎస్బీఐ క్లర్క్, లేదంటే ఐబీపీఎస్ పీఓ, లేదంటే ఐబీపీఎస్ క్లర్క్, లేకపోతే ఐబీపీఎస్ ఆర్ఆర్బి లాంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారో, ప్రిలిమ్స్ కాకుండా మెయిన్స్ టార్గెట్ పెట్టుకుని ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయాలి, మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ బాగా చేయాలి, ఇంగ్లీష్ బాగా ప్రిపేర్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హ్యాపీ న్యూస్ అమ్మ. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్ 23 అంటే ఈ రోజు నుంచి మీకు ఎవరైతే ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ఎగ్జామ్ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. ఒక సపరేట్ వీడియోలో నేను ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఒకవేళ మెయిన్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి, స్పెషల్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయాలనుకున్నారో మీరు చేయవలసింది ఏంటంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కోర్స్ కనిపిస్తుంది. ఈ మాస్టర్ స్ట్రోక్ అనే కోర్స్ ఎక్స్క్లూజివ్గా బ్యాంకింగ్ మెయిన్స్ కోసం డిజైన్ చేసిన కోర్స్. మీరు ఆ కోర్స్ని పర్చేస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఈ ప్రోగ్రాంలోకి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. హిందూ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఫ్రీ వరల్డ్ అనే ఒక హెడ్లైన్స్తో ఆర్టికల్ వచ్చింది. ఇందులో కొన్ని వర్డ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి మన మీనింగ్స్ మాత్రమే కాకుండా మనం మ్యాక్సిమం సినోనిమ్స్, యాంటోనిమ్స్ లాంటివి కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొదలెడదాం. సో ఇంటిగ్రల్ అనేది ఒక వొకాబులరీ వచ్చిందమ్మా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంటిగ్రల్? ఇంటిగ్రల్ అంటే ఏంటంటే చాలా ముఖ్యమైన, వెరీ క్రూషియల్ అంటాం కదా, అలా వెరీ కార్డినల్ అని కూడా అంటాం. సో ఇంటిగ్రల్ అంటే క్రూషియల్, అలాగే కార్డినల్, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంపార్టెంట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, 3 వొకాబులరీ చెప్పాను. ఇంటిగ్రల్ అంటే ఇంపార్టెంట్, క్రూషియల్, కార్డినల్. ఓకేనమ్మా? రన్నింగ్ నోట్స్ అయితే నీట్గా రాసుకోండి. ఇక తర్వాత మీరు చూస్తే ఇక్కడ నెక్స్ట్ ఒక వొకాబులరీ కనిపిస్తుంది, కాన్ఫ్లిక్టింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాన్ఫ్లిక్ట్? కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే వ్యతిరేకించడం అమ్మ, అపోజ్ చేయడం అనమాట. సో కాన్ఫ్లిక్ట్ చేయడం అంటే ఏంటంటే అపోజ్ చేయడం అనమాట. వ్యారీ అవ్వడం, వ్యారీ అంటే కూడా వ్యతిరేకించడం అనమాట. అంటే నేను ఒక మాట చెప్తే మా ఫ్రెండ్ ఇంకొకలా చెప్పడం అనమాట. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే వ్యారీ లేదా అపోజ్ చేయడం అని రాయండి. డినై అని కూడా వస్తుంది. డినై అంటే కూడా అపోజ్ చేయడం అనమాట. ఓకే, సో డినై అంటే కూడా అపోజ్ చేయడం. ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే రెఫ్యూట్ అని రాసుకోండి, REFUTE. సో రెఫ్యూట్ అంటే రిజెక్ట్ చేయడం అనమాట, రెఫ్యూజ్ చేయడం అనమాట. ఓకే, సో కాన్ఫ్లిక్ట్ చేయడం అంటే అపోజ్ చేయడం, డినై చేయడం, వ్యారీ చేయడం, రెఫ్యూట్ చేయడం. ఓకేనమ్మా? అంటే మనం రెగ్యులర్ శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోస్లో కాకుండా ఈ వీడియోలో మనం కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తున్నామంటే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వొకాబులరీకి మనం కొన్ని సినోనిమ్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక బేసికల్గా చెప్పాలంటే ఎలిజిడ్. ఎలిజిడ్ అంటే ఏంటంటే ఎవరైనా కూడా నిందించడం అనమాట, బ్లేమ్. ఎలిగేషన్ అంటే అని చూసారా, నింద.
సో ఎలిజ్డ్ అంటే ఏంటంటే నిందించడం, బ్లేమ్ చేయడం అని రాయండి. నిందించడం అలాగే బ్లేమ్ చేయడం అని రాయండి. ఓకేనా? రైట్. ఇక తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఈ వొకాబులరీ హిందూ పేపర్లో చాలా కామన్గా మనం చూస్తుంటాము. కాన్స్పిరసీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్పిరసీ? కుట్ర అంటాం చూసారా తెలుగులో. ఏ సీక్రెట్ ప్లాన్ అని రాయండి. కాన్స్పిరసీ అంటే ఏం రాస్తారు? ఏ సీక్రెట్ ప్లాన్, కుట్ర. ఎవరినైనా మోసం చేయడానికి మనం ఒక కుట్ర ప్లాన్ చేస్తాం అనుకో, దాన్ని కాన్స్పిరసీ అంటాము. సీక్రెట్ ప్లాన్ టు చీట్ సంథింగ్ లేదా టు ట్రబుల్ సమ్ వన్ అని రాయండి. ఓకే. ఒక మంచి వొకాబులరీ వచ్చింది, డిపోర్టేషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపోర్టేషన్? ఎవరినైనా కూడా ఎక్కడి నుంచైనా రిమూవ్ చేయడం అనమాట. సో డిపోర్టేషన్ నేను కొన్ని సినోనిమ్స్ చెప్తాను, మీరు సింపుల్గా రాసుకోండి. డిపోర్టేషన్ అంటే రిమూవ్ చేయడం, తొలగించడం అంటాం కదా, అలా అనమాట. తొలగించడం అంటాం. ఓకేనా? అది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ మనం నేర్చుకోవాలంటే ఎక్స్పల్షన్ అంటాం. ఏమంటాం? ఎక్స్పల్ చేయడం. సో ఎవరినైనా కూడా రిమూవ్ చేయడం, ఎక్స్పల్ చేయడం అనమాట. రిమూవ్ చేయడం, ఎక్స్పల్ చేయడం. బ్యానిష్ అని కూడా అంటాం. ఎవరినైనా కూడా పూర్తిగా అక్కడి నుంచి రిమూవ్ చేయడం అనమాట. బ్యానిష్. ఈ 3 సినోనిమ్స్ రాసుకోండి. సో మీరు దీని మీనింగ్ కూడా అర్థం చేసుకోవడమా. డిపోర్టేషన్ చేయడం అంటే ఏంటంటే తొలగించుట, రిమూవ్ చేయుట అని అర్థం. మంచి వొకాబులరీ వచ్చింది, ఇన్సులేట్. కవర్ చేయడం అనమాట. అంటే లోపల ఏముందో కనిపించకుండా కవర్ చేయడాన్ని ఏమంటామంటే ఇన్సులేట్ అంటాము, కవర్ చేయడం అంటాం. దీనికి ఒక మంచి వొకాబులరీ చెప్పాలంటే ఎన్వెలప్ చేయడం అనమాట. ఓకేనా? సో ఇన్సులేట్ చేయడం అంటే ఏంటి? కవర్ చేయడం లాగే ఎన్వెలప్ చేయడం అనమాట. వెయిల్ చేయడం, VEIL, వెయిల్ అని కూడా రాసుకోండి. సో ఇన్సులేట్ చేయడం అంటే లోపల ఏముందో కనిపించకుండా కప్పడం, కవర్ చేయడం. సో కవర్ అని రాసుకోవచ్చు, ఎన్వెలప్ అని రాసుకోవచ్చు. మంచి సినోనిమ్ చెప్పాలంటే వెయిల్. మీకు ఈ వెయిల్ ఎక్కడ బాగా కనిపిస్తుంటుందంటే న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్లో కనిపిస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ అన్వెయిల్డ్ ద న్యూ బ్రిడ్జ్ ఇన్ ఢిల్లీ, అలా. సో అన్వెయిల్డ్ అంటే ఓపెన్ చేయడం, వెయిల్ అంటే క్లోజ్ చేయడం, కనిపించకుండా దాచడం అనమాట. ఓకేనా? రైట్. ఇక వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ వొకాబులరీ హియర్. సో ఎవరైతే మన దివాళీ ఆఫర్ 50%, ఎవరైతే 50% మన దివాళీ ఆఫర్ని యూజ్ చేసుకునే కోర్సెస్ పర్చేస్ చేశారు, చాలామంది పర్చేస్ చేశారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదైతే మీరు కోర్స్ పర్చేస్ చేశారో అందులో మీకు వరుసగా వీడియోస్ ఉంటాయమ్మా. అయితే మీరు ఏ కోర్స్ పర్చేస్ చేశారో ఆ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు మెయిన్గా స్టార్టింగ్లోనే 2 ఫోల్డర్స్ ఉంటాయమ్మా. క్లాసెస్ ఆన్ డిజిటల్ స్క్రీన్, క్లాసెస్ నాట్ ఆన్ డిజిటల్ స్క్రీన్. అంటే ఏంటంటే మనం రీసెంట్గా ఈ స్క్రీన్, ఈ కెమెరాస్, ఈ లైట్స్ అంటే ఈ స్టూడియో సెటప్ మనం రీసెంట్గా చేస్తాం. అంతకుముందు చాలా ఇయర్స్ నుంచి కూడా మన క్లాసెస్ అన్నీ కూడా ల్యాప్టాప్లో క్లాసెస్ తీసుకున్నాం అనమాట. సో అవేంటంటే క్లాసెస్ నాట్ ఆన్ డిజిటల్ స్క్రీన్ అని ఉంటుంది అనమాట. ఇవేంటంటే క్లాసెస్ ఆన్ డిజిటల్ స్క్రీన్. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదమ్మా. మొత్తం కంటెంట్ అంటే ఇంకా చెప్పాలంటే అరౌండ్ 275 వీడియోస్ వరకు మీకు ఉంటాయి. అందులో చాలా వీడియోస్ ఉంటాయన్నమాట. సో మీరు ఏంటంటే క్లాసెస్ నాట్ ఆన్ డిజిటల్ స్క్రీన్లో ఉన్న వీడియోస్ చూడండి, క్లాసెస్ ఆన్ డిజిటల్ స్క్రీన్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ఓల్డ్ కంటెంట్ చాలా ఉంటుందన్నమాట. కాకపోతే ఇప్పుడు స్క్రీన్ మనం రీసెంట్గా తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అంటే గ్రామర్లో ఉన్న ప్రతి టాపిక్ ఏంటి, అలాగే ప్రాక్టీస్ అంటే ప్రతి కంటెంట్ మళ్ళీ మనం ఏంటంటే స్క్రీన్ మీద కొత్తగా రికార్డ్ చేస్తున్నాం. అంటే టు జస్ట్ గివ్ యూ ఎ బెటర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ నేను కనిపించను, నా వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను కనిపిస్తాను, అక్కడ అదొక్కటే డిఫరెన్స్ అనమాట. సో మీరు వీడియోస్ అన్నీ చూడండి, 2-3 సార్లు చూడడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. ఓకేనమ్మా? రైట్. ఏ ఆర్డర్లో చూడాలి అంటే నేను మీకు ఏ ఆర్డర్లో అయితే వీడియోస్ అరేంజ్ చేశానో అదే ఆర్డర్లో హ్యాపీగా వీడియోస్ చూడండి. ఏ ఆర్డర్లో చూస్తున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ఏ ఆర్డర్లో అయితే మీకు అరేంజ్ చేశానో అదే ఆర్డర్లో వీడియోస్ చూసుకుంటూ ఉండండి. నేను అంతకుముందు కూడా చెప్పాను, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్కి ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఊరికే మీకు కంటెంట్ ఇచ్చి వదిలేయకుండా మీరు అక్కడ చూస్తే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది, టాపిక్ వైజ్ టెస్ట్ అని కనిపిస్తుంది, అలాగే మాక్ టెస్ట్ అని కనిపిస్తుంది. ముఖ్యంగా టాపిక్ వైజ్ టెస్ట్ అంటే మీరు ఏం చేయాలంటే టెన్సెస్ మీద వీడియోస్ చూసారనుకోండి, వెంటనే టెన్సెస్ మీద ఎగ్జామ్స్ రాయండి. మీకు అందులో ఉంటాయి టెన్సెస్ క్వశ్చన్స్, టెన్సెస్ టాపిక్ టెస్ట్. ప్రిపోజిషన్స్ వీడియోస్ చూసారనుకోండి, ప్రిపోజిషన్స్ మీద ఎగ్జామ్స్ రాయండి. సో ఊరికే వీడియో చూస్తే సరిపోదు కదమ్మా, థియరీ వింటే సరిపోదు కదా, ప్రాక్టికల్ చేయాలి. ఓకేనమ్మా? రైట్. ఎవిడెంట్ అంటే చాలా స్పష్టంగా, ఎవిడెంట్ అంటే చాలా స్పష్టంగా, వెరీ వెరీ క్లియర్.
ఎవిడెంట్ అంటే చాలా స్పష్టంగా వెరీ వెరీ క్లియర్ అంటాం, వెరీ వెరీ క్లియర్. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే అనాంబిగస్. సో ఏదైనా పని ఎవిడెంట్గా చేయడం అంటే ఏంటంటే స్పష్టంగా చేయడం, క్లియర్గా చేయడం, అనాంబిగస్గా చేయడం, ఎక్స్ప్లిసిట్గా చేయడం. ఎక్స్ప్లిసిట్ అంటే కూడా వెరీ క్లియర్. ఒక టీచర్ అనేవాడు ఏ మాట మాట్లాడినా కూడా ఎవిడెంట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, అనాంబిగస్గా ఉండాలి, ఎక్స్ప్లిసిట్గా ఉండాలి. ఓకేనా? రైట్. ఇక ఆర్బిట్రరీనెస్, బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చేసింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్బిట్రరీనెస్? బేసికల్గా ఆర్బిట్రరీనెస్ అనేది నౌను. ఆర్బిట్రరీ అంటే ఇక్కడ ఐ తీసేసి వై పెట్టి అక్కడితో ఆపేసామనుకోండి, ఆర్బిట్రరీ అనేది యాడ్జెక్టివ్. అంటే పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు మనసుకు అనిపించిన పని చేయడం. ఓకేనా? సో బేసికల్గా ఆర్బిట్రరీ అంటే ఏంటంటే పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు ఏదనిపిస్తుంది చేయడాన్ని ఏమంటామంటే ఆర్బిట్రరీనెస్ అంటాం. సింపుల్గా దీనికి కొన్ని సినోనిమ్స్ రాసుకోవాలంటే ర్యాండమ్ అనొచ్చు, లేకపోతే క్యాప్రీషియస్ అనొచ్చు. ఏమనొచ్చు? క్యాప్రీషియస్ అనొచ్చు, లేకపోతే విమ్సికల్ అని కూడా అనొచ్చు. మంచి వొకాబులరీ అని కూడా మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? మనం రెగ్యులర్ శ్యామ్సాస్ వొకాబులరీ వీడియోస్లో ఏంటంటే జస్ట్ ఆ వర్డ్ ఒక మీనింగే చెప్పాను. ఈరోజు అంటే ఐఎమ్ ట్రయింగ్ టు యాడ్ ఏ మోర్ బిగ్ లిస్ట్ ఆఫ్ సినోనిమ్స్. ఓకే, సో ఆర్బిట్రరీగా ఒక పని చేయడం అంటే ర్యాండమ్గా చేయడం, పెద్దగా ఆలోచించకుండా ఒక పని అలా చేసేయడం అంతే. క్యాప్రీషియస్నెస్ కూడా అదేమో, విమ్సికల్ అంటే కూడా అదే అనమాట. ర్యాండమ్గా పెద్దగా ఆలోచించకుండా పని చేస్తే దాన్ని అంటాం. ఓకేనా? నెక్స్ట్. సో యాక్చువల్గా ఇది ప్రైజింగ్ అనేది పెద్ద వొకాబులరీ ఏం కాదు, అయినా కూడా ఎందుకు రాసానంటే దీనికి కొన్ని సినోనిమ్స్ చెప్దామని. సో ప్రైజ్ చేయడం అంటే బేసికల్గా చెప్పాలంటే పొగడ్డం కదా. పొగడ్డాన్ని ఏమంటామంటే లార్డ్. లార్డ్ అంటే కూడా పొగడ్డం, ఎప్రిషియేట్ చేయడం. ఓకేనా? అయితే ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంటుందమ్మా, అదేంటంటే ఎంకోమియం. ఓకేనా? ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఉంటుంది ఏంటంటే ఎంకోమియం. సో ఎంకోమియం అంటే ఏంటంటే అవతల వాళ్ళని పొగడ్డానికి పాట పాడేమనుకోండి, అంటే సాంగ్ టు ప్రైజ్, దాన్ని ఏమంటామంటే ఎంకోమియం అంటాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వొకాబులరీలోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి ఫస్ట్ ప్యాసేజ్లో అన్నీ కవర్ అయ్యా లేదో ఒక లుక్ వేసేద్దాము. ఓకే, కవర్ అయిపోయి నెక్స్ట్ వొకాబులరీ నెక్స్ట్ పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోతే ఒక ఇడియం వచ్చింది. ఏంటి ఈరోజు ఇడియమ్స్ రాలేదు అనుకుంటున్నాం కదా, వచ్చేసింది. అట్ ప్లే. అట్ ప్లే అంటే ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండడాన్ని ఏమంటామంటే అట్ ప్లే అంటాం. ఓకే, సో అట్ ప్లే అంటే ఏంటంటే ఏదైనా పని చాలా యాక్టివ్గా చేస్తే అట్ ప్లే అంటాం అనమాట. ఓకేనా? యాక్టివ్గా చేయడాన్ని అట్ ప్లే అంటాం. రైట్. ఇక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, హార్నెస్. హార్నెస్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. హార్నెస్ చేయడం అంటే కంట్రోల్ చేయడం అంటే బాగా యూజ్ చేయడం, బాగా యూజ్ చేయడం, అడ్వాంటేజ్ తీసుకోవడం. అంటే లైక్ ఎలా చెప్పాలంటే పూర్తి పవర్ని మన చేతిలో పెట్టుకోవడం. సో అవేం అక్కర్లేదు, మీరు హార్నెస్ అంటే కంట్రోల్ అని రాయండి చాలు. హార్నెస్ చేయడం అంటే ఏం రాస్తారు? కంట్రోల్ చేయడం అని రాయండి చాలు. మళ్ళీ ఒక మంచి వొకాబులరీ వచ్చింది, ఫెన్సింగ్. ఇంగ్లీష్లో ఒక ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే వొకాబులరీ దగ్గర ఒక ప్రాబ్లం ఉంటుంది, ఒక వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫెన్సింగ్ తీసుకుంటే చాలా రకాల మీనింగ్స్ ఉంటాయి. నేను ఈ సెంటెన్స్ ప్రకారం మీనింగ్ ఏంటో చెప్తాను. సో బేసికల్గా ఫెన్సింగ్ చేయడం అంటే ఏంటంటే డివైడ్ చేయడం అని రాయండి. ఫెన్సింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే డివైడ్ చేయడం అని రాయండి. ఇంకో మీనింగ్ కూడా వస్తుంది, చాలా తెలివిగా మాట్లాడడం కూడా వస్తుంది, స్పీక్ ఇన్ ఏ వెరీ ఇంటెలిజెంట్ వే అని కూడా వస్తుంది. సో ఫెన్సింగ్ అంటే డివైడ్ చేయడం అని రాయండి. ఓకేనా? సో ఫెన్సింగ్ అంటే డివైడ్ చేయడం అని రాయండి. అదేంటి ఇది అసలు వొకాబులరీయే కాదు కదా, అయినా కూడా ఎందుకు హైలైట్ చేశాను, లిటిల్ ఎందుకు హైలైట్ చేశాను మీ అందరికీ తెలుసు కదా. ఒక ముఖ్యమైన రూల్ ఉంటుంది గ్రామర్లో, అదేంటంటే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లిటిల్, ఏ లిటిల్. ఓకేనా? సో లిటిల్కి ఏ లిటిల్కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఏంటో నేను చెప్పను, మీరే చెప్పాలి. సో లిటిల్కి ఏ లిటిల్కి డిఫరెన్స్ ఏంటో మీరే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆల్రెడీ నా క్లాసెస్ విన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. ఓకేనా? సో లిటిల్కి ఏ లిటిల్కి డిఫరెన్స్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. వల్నరబిలిటీస్ అంటే ఏంట్రా అంటే బలహీనతలు, వీక్నెస్ అనమాట. ఓకేనా? సో వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే వీక్నెస్. మీకు ఇడియమ్స్లో ఒక బ్యూటిఫుల్ ఇడియం ఉంటుంది ఏంటంటే ఎచిలీస్ హీల్ అంటాం. ఓకేనా? మనకి ఇడియమ్స్లో ఒక ఇడియం ఉంటుంది ఏంటంటే ఎచిలీస్ హీల్. ఎచిలీస్ హీల్ అంటే కూడా బలహీనత, వీక్నెస్. సో వల్నరబిలిటీస్ అంటే ఏంటంటే వీక్నెస్, ఎచిలీస్ హీల్ అంటే కూడా వీక్నెస్. ఓకేనా?
బ్యూటిఫుల్ ఇడియమ్స్ అవన్నీ కూడా. ఎన్హాన్స్ చేయడం అంటే ఏంట్రా అంటే ఇంప్రూవ్ చేయడం లేదా సపోర్ట్ చేయడం అని రాయండి. ఎన్హాన్స్ చేయడం అంటే ఇంప్రూవ్ చేయడం లేదా సపోర్ట్ చేయడం అని రాయండి. ఇంప్రూవ్ చేయడం లేదా సపోర్ట్ చేయడం అని రాయండి. ఓకేనా? సో శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో October 23 హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకుంటున్నామా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. దెర్ ఈస్ నో షార్ట్ కట్ టు సక్సెస్, especially in the case of vocabulary. You need to really work hard and put maximum efforts to learn your vocabulary. ఓకేనా? ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో ఆల్రెడీ ఒక హోంవర్క్ ఇచ్చాను కదా, ఏ లిటిల్ డిఫరెన్స్ ఏంటో చెప్పాను కదా, అది కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అది హోంవర్క్ నెంబర్ 1. హోంవర్క్ నెంబర్ 2 ఏంటంటే వల్నరబిలిటీస్. సో వల్నరబిలిటీ అనే ఒక వొకాబులరీతో ఒక సెంటెన్స్ తయారు చేసి కమెంట్ చేయండి. సో వల్నరబిలిటీతో ఒక సెంటెన్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ సెంటెన్స్ని మెసేజ్ చేయండి. ఇక హోంవర్క్ నెంబర్ 3 ఏంటంటే ఆర్బిట్రరీనెస్. మీరు ఆర్బిట్రరీనెస్తో రాస్తారా, ఆర్బిట్రరీతో రాస్తారా, ద చాయిస్ ఈస్ యువర్స్. అంటే దీన్ని నౌన్ ఫామ్లో రాస్తారా, యాడ్జెక్టివ్ ఫామ్లో రాస్తారా, మీ ఇష్టం. ఓకేనా? సో ఏ లిటిల్ డిఫరెన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. వల్నరబిలిటీతో ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఆర్బిట్రరీతో ఒక ఎగ్జాంపుల్ రాయండి. శ్యామ్ సార్స్ వొకాబులరీ October 23 కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ బిలీవ్ దాట్ దిస్ కాంటెంట్ which I am sharing is interesting, important and useful, you can share it with your friends and other people if they're preparing for competitive exams. And also don't forget to give your feedback in the comment section, because your feedback will give me more energy and more motivation to again give you motivation. Wish you all the best. Good luck. Signing off, me Shyam sir.